అన్నా సిగరెట్. ఆహా, ఇందాక నుంచి సిగరెట్ లేక ఊపిరితిత్తులు బిగదీసినట్టు అయిపోయిందిరా. నన్నానే నన్నానే ఇరా చిల్లరేదిరా. 10 రూపాయలు మిగిలింది. ఉంచుకో, జల్సా చేసుకో. ఏంట్రా పొగబట్టలేదా? పడట్లేదు. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఇదేంటి సింగిల్ పిస్తూ లేదు, అప్పుడే ఫినిష్ అయిపోయింది. అరే ఓ జమదగ్ని, చూడనా నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే, అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్నా నా సైజుకి. సర్లే పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, గిదంతా గా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మనడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గా బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి గాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా? ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేత పంపించానా? నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. రేయ్ ఇచ్చారా? రేయ్ ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా. అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా? ఇంతకీ అన్న ఎక్కడా? గురువు గారు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు. మీ అభిమాన్ని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి. ఇతని పేరు యార్లగడ్డ శివరాం. అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు. దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం. ఆయన బాటలోనే నడవాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. టైం అయిపోతుంది. వచ్చేస్తాడు వచ్చేస్తాడు. వచ్చావా? పద వెళ్దాం. తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి? అత్త, ఇక నుంచి నువ్వు పార్వతమ్మ కాదు, దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరాం, బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్. తల్లివి ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బెక్కడరా? మన చింతతోపు అమ్మేశానమ్మా. చింతతోపు అమ్మేశావా? తొక్కల చింతతోపు పోతే పోయింది. ప్రతి ఓడు పొద్దున చొంపెట్టుకోవడం, మన తోపులోకి వెళ్ళిపోవడం కంపు. నువ్వు నోరు మీరా తిక్కలోడా?
వీడిలా తయారవడానికి కారణం నువ్వేగా. రే బావా, అత్త అలాగే అంటది కానీ అవతల క్యాన్వాసింగ్ టైం అవుతుంది పదా. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏంటి చెప్పగానే పని చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు? ప్రమాణ స్వీకారం రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్కా వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచ మార్చుకొని వస్తాను, పబ్లిక్ ని మేనేజ్ చేయి. చేస్తాం, మీరు వెళ్ళండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాణి లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ ఉండాలి మనం. అంతే చూడ. పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా? ఊటీ వెళ్తావా? ఏమైందిరా? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా, ఊటీకి వెళ్తారా? అయ్యో ఏమైందిరా? పెళ్లి కూతురు ఎలా మాట్లాడాలి? లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి, పర్వాలేదండి, మేమే వరకు మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతంలో ఉన్నారా? మరి మీరు అడగండి. అయ్యో బాబు, మీరు మగవాళ్ళ? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. తీసుకోండి. సార్ వెళ్ళండి, మా లక్ష్మి నేను అడుగుతాను. అడగండి, అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? స్టూడెంట్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. అమ్మో భయంగా ఉంది. చూసారా? చూసావురా, నువ్వు చేసిన ఘనకార్యం టీవీలో చూపించారు. ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన గొడవ? నే గొడవలు చేయడం కాదే, చేస్తున్న గొడవలు ఆపాను. టీవీలో విషయం చెప్పలేదా? ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు. అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా. అన్నయ్య, ఏంటిది మీనా? ఏమైందన్నయ్య? రుబ్బురోల్లా తయారయ్యావంటే, ఎక్సర్సైజ్ చేయడం లేదా? 3 పూట్ల చేస్తున్నానే. ఇదేనా? అమ్మా, ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు. ఉండండిరా, ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి, ఓకే? ఈ చైన్ మీనా. మరి అక్కలకి ఎవరు? మన ధ్వజస్తంభాలకా? వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే, నా లెవెల్కి తీసుకొచ్చా. అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి, దొమ్మిలేంటి? నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా? ఇంకేం మాట్లాడు, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు. మీరు మాత్రం మారారా ఏంటి? కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా? పూటకో రకం చీర కట్టుకోవడం మానేశారా? లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా? అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు. బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి. వదిలే, టైం అయింది, బెల్ కొట్టేస్తారు. కొడతారు, కొట్టేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇక్కడ బెల్ ఉంటే అక్కడ ఎలా కొడతారు? ఏంటిది? తప్పుకోండి తప్పుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాసులకు వెళ్ళకుండా బెల్ కొట్టలేదా? ప్యూన్
ప్యూన్ సార్ ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు? సార్ బెల్ కొట్టాను సార్ 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 కొట్టాను సార్ ఏయ్, ఇప్పుడు వెళ్ళి కొట్టు వెళ్ళ. అలాగే సార్. ఓహో, ఇది నీ పనితనం అన్నమాట. బుద్ధి లేకపోతే సరి. చిన్నపిల్లల ఏమిటయ్యా ఇది? ఇంకెప్పుడు ఇలా చైల్డ్లెస్ థింగ్స్ చేయమే. సంతోషించాలే. వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి. ఏయ్, నువ్వు నాతో నా రూముకి రా. కమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.